మేకప్ అనే జర్నీలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 12 లో అడ్వాన్స్ నేర్చుకున్నాను. ఓకే. బిజినెస్ ఎలా ఉంది మరి? ఈ నర్సంపేటలో ఒక మేకప్ చేసే వాళ్ళు 2-3 మెంబర్స్ ఉన్నారు. మేకప్స్ ఎన్ని రకాలు ఉంటాయండి? దాదాపు over 20 లుక్స్ ఉంటాయి. అంటే మీకు థాట్ రాలేదా లైక్ హైదరాబాద్ లో పెట్టుకుందాము, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుందాం? అదేదో ఇక్కడ తక్కువ తీసుకుంటే జనాలు ఇక్కడికే వస్తారు కదా. ఓకే. హైడ్రా ఫేషియల్ కి ఉన్న లేజర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది పింపుల్ స్కిన్ కి, పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్ కి ఇది అల్ట్రాసోనిక్ అంటారు. దీని వల్ల స్కిన్ గ్లో వస్తుందా లేకుంటే? స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ టైట్నింగ్ అవుతుంది. ఓకే, హెల్తీ అవుతుంది. దీని ద్వారా బ్లాక్నెస్ ఎక్కడెక్కడ ఉందో ఆడ కొంచెం క్లియర్ అవుతుంది. ఇది ఒక 5 సెట్టింగ్స్ చేయించుకోవాలి. ఓకే. సో ఈ టోటల్ కాస్ట్ ఎంత ఉంటుంది మిషన్? ఇది 2-3 lakhs ఉంటుంది. 2-3 lakhs. ఓకే. సో వరంగల్లో 3-4 మెంబర్స్కి ఉంది ఇది. ఈ స్టెరిలైజర్ అంటారండి. మనం స్టెరిలైజర్ మనం వ్యాక్స్ ఇవి చేస్తాం కదా, ఒకరి చేస్తాం. అలా ఒకరికొకరికి ఇన్ఫెక్షన్ కాకుండా ఇలాంటి స్టీల్ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఇది హీట్ చేస్తుంది. వెన్నెల వేళలో మంచు కురిస్తే ఆ ప్రకృతి అందాన్ని వర్ణించడానికి భాష సరిపోతుందా? సరిపోదు కదా. సో మగువ అందాన్ని మెరుగులు దిద్ది ఆ మగువ అందాన్ని రెట్టింపు చేసే విధంగా మేకప్ అనే పదం ఉపయోగపడుతుంది. మరి ఆ మేకప్ అంటే అందం, అందం అంటే మేకప్. అందంగా చూపించాలంటే మేకప్ చేయాల్సిందే. మరి మేకప్ చేయాలంటే మేకప్ ఆర్టిస్ట్ ఉండాల్సిందే. మరి మేకప్ ఆర్టిస్ట్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి అనిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, ఫైన్. సో ఫస్ట్ టైం మీ పాలకి రావడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రొడక్షన్, మీరు అంటే లైక్ ఈ మేకప్ అనే జర్నీలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా పేరు అనిత రెడ్డి. మాది నర్సంపేట్. మహి బ్యూటీ స్టూడియో. ఓకే అండి. నేను 2006 లో నేర్చుకున్నాను. 2009 లో స్టార్ట్ చేశాను పార్లర్. ఓకే. 12 లో అడ్వాన్స్ నేర్చుకున్నాను. ఓకే. 22 లో కాస్మెటాలజీ చేశాను. మేకప్, హెయిర్ అండ్ స్కిన్ చేశాను. 22 లో 23 లో PMU కాస్మెటాలజీ, అది లేజర్ చేశాను. ఓకే. PMU అండ్ ఎస్థెటిక్ ట్రికాలజీ అది చేశాను. అండ్ 24 లో మేకప్ సంతోషి ప్లస్ మేడం దగ్గర మేకప్ అనే 100 హెయిర్ స్టైల్స్, 18 సారీ డ్రైపింగ్, 20 మేకప్ లుక్స్, ఇలా ప్రొఫెషనల్ గా మేడం కాడ నేర్చుకున్నాను. ఎక్కడ లేని విధంగా కప్పింగ్ కూడా ఈ మధ్యలో శ్రావ్ అకాడమీలో నేర్చుకున్నాను. తెలంగాణలో లేదండి కప్పింగ్, ఫేస్ కప్పింగ్ కూడా చేస్తాను. బాడీ కప్పింగ్ విన్నాను. ఫేస్ కప్పింగ్ దాని వల్ల ఉపయోగం ఏంటిది? స్కిన్ టైట్నెస్, బ్లాక్నెస్ బాగుంటాయి. జస్ట్ అది ఓన్లీ వాటర్ తోటి, ఎలాంటి కెమికల్ లేకుండా ఓన్లీ జెల్ వాటర్ తోటే చేస్తాం. జనరల్ గా కప్పింగ్ ఏంటంటే బ్లడ్ తీస్తారు. బ్లడ్ తీయడం ఏం లేదు. స్కిన్ అనేది ఇట్లా సాగింగ్ స్కిన్ టైట్ అయిపోతుంది, లూజ్ ఉన్న స్కిన్ టైట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ మేకప్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకుంటే మీ సొంతంగా థాట్ వచ్చిందా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, హెయిర్ స్టైల్స్ చేయడం కానీ, రెడీ అవ్వడం కానీ చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. నేర్చుకోవాలన్న ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇక వీలు కాలేదు. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇక్కడ నేర్చుకున్నాను. మా సారు నాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. మరి నేర్చుకోవాలంటే మీరు వివిధ రకాల వర్క్షాప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నర్సంపేట్ అంటే లైక్ ఒక పట్టణం లాగా. ఇప్పుడు కొంచెం తెలంగాణ వచ్చిన దాని తర్వాత కొంచెం ఇంప్లిమెంట్ అయింది అనుకోండి. మీరు ఆల్మోస్ట్ సుమారుగా 18 years నుంచి చేస్తున్నారు. 18 years అంటే చాలా సీనియర్. 2006 నుంచి చేస్తున్నా అన్నారు. సో అంటే మీరు ఇక్కడ పెట్టిన దాని తర్వాత మీరు ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవడానికి మీరు బయటికి వెళ్ళారు, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళారు. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉందా? మా సార్ చాలా హెల్ప్ చేశారు, వెళ్ళడానికి సపోర్ట్ చేశారు. ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క ప్రొఫెషనల్ ఒక్కొక్కటి నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్ ఒకటి, మేకప్ ఒకటి, స్కిన్ గురించి ఒక హెయిర్ కటింగ్స్ ఒక కాడ, ఇలా ఒక్కొక్కరి దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. లేజర్ కూడా ఇక్కడ లేదు, నర్సంపేటలో అసలు లేజర్ అంటేనే లేదు. కాకపోతే నేనే నాకు ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి జనాలకి తెలియాలి అని ఇక్కడ తీసుకురావడం జరిగింది. లేజర్ కి అంటే లైక్ మిషన్ కి ఎంత కాస్ట్ పడుతుంది? అది 2-3 lakhs మధ్యలో ఉంటుంది. ఓకే. సో ఓవరాల్ వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఎంత మంది దగ్గర ఉంది లేజర్? నాకు తెలిసి ఒక 3-4 మెంబర్స్ అంతే. అంటే నర్సంపేటలో మాదే నర్సంపేటలో ఈ టౌన్ లో మేకప్ స్టార్ట్ చేసింది మీరే?
మేకప్ ఇంటర్నేషనల్ గా నేర్చుకుని హెయిర్ స్టైల్స్ వేయడం కానీ ఇన్ని హెయిర్ స్టైల్స్ ఎవరికి రావు. దాదాపు 100-120 హెయిర్ స్టైల్స్ కానీ ఒక 20 మేకప్ లుక్స్ చేస్తాను. అంటే మీకు 2006లో మీరు స్టార్ట్ చేసినప్పుడు మేకప్కి ఇప్పుడున్న మేకప్కి డిఫరెన్స్ ఏంటిది? 2006లో నేను బేసిక్ నేర్చుకున్నానండి. ఈ మనం రీల్స్ కానీ ఇన్స్టాలో చూస్తూ ఉంటే ఇవన్నీ నేర్చుకోవాలి, ఇంకా బాగున్నదని. ఇంకా కొన్ని తెలియదు, కొంచెం బ్లాక్ స్కిన్ ఇంకా ఫేర్ గా ఇవ్వడం ఒక్కొక్కడ డిసప్పాయింట్ అయ్యేది. ఇంకా మంచి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మేడం దగ్గర, సంతోషి మేడం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. రాజమండ్రిలో తన అకాడమీ పెడితే అక్కడ నేర్చుకున్నాం 1 month ఉండి. అంటే ఇప్పుడు అడ్వాన్స్ మేకప్స్, అడ్వాన్స్ టెక్నాలజీ ఇవన్నీ వస్తున్నాయి కదా, లైక్ ప్రోడక్ట్ కానీ లేకుంటే అన్ని అడ్వాన్స్ లెవెల్ వస్తుంది. అంటే అప్పుడున్న దానికి ఇప్పుడున్న డిఫరెన్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే లైక్ అప్పుడున్న మేకప్కి ఇప్పుడున్న ప్రజెంట్ మేకప్కి అప్పుడు ఏ విధంగా ఉండేది? అప్పుడు నార్మల్ ఎవరైనా కానీ కొంచెం ఒక పెళ్లి కూతురు మాత్రమే రెడీ అయ్యేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఒక పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురుతో పాటు 10 members రెడీ అవుతున్నారు. ఒక హెయిర్ స్టైల్స్ అప్పుడు ఓన్లీ ఒక హెయిర్ స్టైల్, ఓన్లీ లైట్ మేకప్, జస్ట్ సారీ డ్రైపింగ్. ఇప్పుడు రకరకాల సారీ డ్రైపింగ్స్ అడుగుతున్నారు, రకరకాల హెయిర్ స్టైల్స్ అయితే ఇక మామూలుగా అడుగుతలేరు, ఇలా కావాలి అలా కావాలని. రకరకాల హెయిర్ స్టైల్స్, మేకప్స్ కూడా చాలా. ఇప్పుడు మన ఐ లాషెస్ కానీ ఇవి కానీ మొత్తం హై షేడ్స్ కానీ డిఫరెంట్గా అడుగుతున్నారు స్టైల్. అప్పుడు జస్ట్ నార్మల్ ఒకటే కలర్ తోటి ఒకటే ఐ షాడో, ఒకటే ఒక బ్రౌన్ లేదా పింక్ అలా వేసేవాళ్ళం, గోల్డ్ అంతే. ఇప్పుడు ఆ సారీ తగ్గట్టు చేయడం జరుగుతుంది ప్రొఫెషనల్గా. అవును. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు లైక్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ మేకప్స్ అనేది, పార్లర్స్ అనేది ఎక్కువ లేకుండే. లైక్ ఇప్పుడు ఏ ఫంక్షన్ చూసినా, లైక్ మేము ఈవెంట్స్ ఇస్తూ ఉంటాము, ఏ ఫంక్షన్ చూసినా, ఏ మ్యారేజ్ చూసినా, ఏ పండుగలు చూసినా కూడా ఎక్కువగా లేడీస్ ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటారు మేకప్ అనేది. సో మరి ఒకప్పుడు బ్రైడల్ మాత్రమే చేసుకునేది మీరు చెప్పినట్టు, ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు బిజినెస్ ఎలా ఉంది మరి? ఇప్పుడు బాగుందండి, బిజినెస్ బాగుంది. దాంతో పాటు జనాలు కూడా అప్పుడు మేము ఈ నర్సంపేటలో ఒక మేకప్ చేసే వాళ్ళు 2-3 members ఉన్నారు, ఇప్పుడు చాలా అయ్యారు. వేసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు, చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు. మరి ఇప్పుడు మీకు కాంపిటీషన్ లాగా ఉంది అని అనుకుంటారా, లేకుంటే మీ ఎక్స్పీరియన్స్? లేదండి, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే, ఎవరి బిజినెస్ వాళ్ళదే. మనది మన కాడనే ఉంటది, ఎవరి స్టైల్ వాళ్ళకనే ఉంటది. ఇప్పుడు చాలా మంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పాపులర్ కూడా అవుతున్నారు. అంటే వాళ్ళు అంటే లైక్ కొత్తగా నేర్చుకొని కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నట్టు. చాలా మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ని కరెక్ట్ గా వాడుకోవట్లేదు. అంటే ఇప్పుడు సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే లైక్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అవుతారు, అనిత గారు బాగా చేస్తారని చెప్పేసి మేము కూడా ఎంక్వైరీ చేసాము. అండ్ మాకు కూడా తెలిసింది ఏంటంటే మీరు చాలా బాగా మేకప్ చేస్తారు అండ్ వన్ ఆఫ్ ద టాప్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి తెలిసింది. బట్ ఒక అన్నోన్ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవుతారు? అంటే లైక్ మాటతో అప్రోచ్ అవుతారా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ అవుతారా? అప్రోచ్ అయితే మీ ప్రొఫైల్ చూస్తారు కదా మెయిన్గా. మామూలుగా అయితే నర్సంపేటలో ఇక్కడ అయితే మాత్రం ఒకరి ద్వారా ఒకరు చాలా బాగా చేస్తుంది అలా అప్రోచ్ అవుతారు. నా కాంటాక్ట్ తెలుసుకుంటారు, నేను చేసిన మేకప్స్ పెట్టమని అడుగుతారు, ఫొటోస్ నేను వాళ్ళకి సెండ్ చేస్తాను, అందులో ఏ బాగా చేసింది అలా చూసి అప్రోచ్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అంటే నేను ఈ మధ్యలోనే చేశాను ఇన్స్టాగ్రామ్, ఇదివరకు నాకు అంతగా లేదండి, నేను చేయలేదు. నేను సంతోష్ మేడం దగ్గరికి వెళ్ళాక తను చెప్పారు ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఫాలో కావాలి, ఫేస్బుక్ ఇవన్నీ చేయాలి, చేస్తేనే మనకు తెలుస్తుంది అని. దానివల్ల కూడా కొంచెం నెంబర్ పెట్టడం వల్ల దూరం నుండి కూడా ఇప్పుడు నేను ఇక్కడ నర్సంపేటలే కాకుండా పరకాల, మైబాద్, హైదరాబాదు, వరంగల్, హన్మకొండ, మంచిర్యాల అంతా స్టేట్ మొత్తం లెవెల్లో చేస్తున్నాను. వెళ్తా ఉంటాను. సో బ్రైడల్స్ కి వెళ్తా ఉంటాను. సో ఎక్కువగా మీరు చేసేది బ్రైడల్ మేకప్. ఓకే, మేకప్స్ లో ఎన్ని రకాలు ఉంటాయండి? మేకప్ లో చాలా రకాలు ఉన్నాయి. పార్టీ మేకప్, బ్రైడల్ మేకప్, చాలా లుక్స్ ఉంటాయండి. దాదాపు 20 లుక్స్ ఉంటాయి. 20 లుక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు చేస్తారు. అంటే పర్టికులర్ మీరు ఒక దానికి స్పెషలైజేషన్ లేదేం లేదు, సో అన్ని చేస్తారు. ఇప్పుడు హెయిర్ స్టైల్ విషయానికి వస్తే చాలా మంది ఏంటంటే లైక్ బ్రైడల్కి ఒకలాగా హెయిర్ స్టైలింగ్ ఉంటుంది, కర్ల్స్ అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి వెస్టర్న్కి ఒకలాగా చేస్తారు. సో అది అంటే క్రియేటివిటీగా మీకు ఎలా ఆన్ ది స్పాట్ ఐడియాస్ వస్తాయా, క్రియేట్ చేసుకుంటారా, లేకుంటే కాస్ట్యూమ్ని బట్టి హెయిర్ స్టైల్స్ వేస్తాం. సారీ అనుకోండి ఒక హెయిర్ స్టైల్ వేస్తాం, లెహంగాకి కల్స్ కానీ మెస్సీ బ్రైడ్స్ కానీ అలా వేస్తాం, జీన్స్ కి అలాంటి వాటికి వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అలా వేస్తాం. అంటే కాస్ట్యూమ్ బట్టి హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాం ఉంటాం.
ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ కొత్తది ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త మేకప్ స్టైల్ క్రియేట్ చేయాలి అంటే ఏదైనా ముందే ప్రాక్టీస్ చేసుకుంటారా లేకుంటే అలా డైరెక్ట్? ఏం లేదండి, అప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. నేను కొన్ని వర్క్షాప్ వీడియోస్ చూసాను, దాంట్లో ఎలా అంటే లైక్ వేరే ట్రైనర్స్ ఏం చేస్తారంటే వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఏంటంటే లైక్ ఒక బొమ్మకి హెయిర్ స్టైలింగ్ చేసుకుంటే చూపిస్తూ ఉంటారు అన్నట్టు. సో దాంట్లోనే నెంబర్ ఆఫ్ స్టైల్స్ చేపిస్తూ ఉంటారు అన్నట్టు. సో అట్లా మీరు ఏమైనా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కానీ? ప్రాక్టీస్ ఏం లేదండి, నేను జస్ట్ వాళ్ళని చూసి అప్పటికప్పుడు ఆలోచించి చేయడం. ఓకే, సుమారుగా ఒక మేకప్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 1 hour 1.5 hours పడుతుందండి. ఓకే, సో మేకప్ కి ముందు ఫేషియల్స్ అనేది ఇంపార్టెంటా? ఇంపార్టెంట్, చేసుకుంటే మంచి గ్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఐడియా ఇస్తారు అన్నట్టు ఇస్తాం, బ్రైడల్స్ వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు ఫేషియల్స్ మేము చేయించుకోలేము, ఎక్స్పెన్సివ్ అవుతుంది, మాకు నార్మల్ గా మేకప్ చేయండి అంటే అలా కూడా చేస్తాం. మరి స్కిన్ కి ఏమైనా ప్రాబ్లం అయితే ప్రాబ్లం ఏం కాదండి. ఓకే, నేను తీసుకునే ప్రోడక్ట్ ని కూడా బట్టి కూడా ఉంటుంది. చాలా మంది చెప్తా ఉంటారు, అవునండి, కొంతమందికి మేకప్ పడుతుంది, కొంతమందికి మేకప్ పడదు. ప్రోడక్ట్స్ మంచి వాడితే ఏం కాదు. మనం ముందు సిపిఎంటీ చేయాలి, క్లీన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టి ప్రైమర్ పెట్టి చేయాలి. కొంతమంది డైరెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు వాడే ప్రోడక్ట్స్ మ్యాక్, హుడా బ్యూటీ, నాస్, ఎయిర్ బ్రష్ మేకప్, ఇవి మంచి బ్రాండెడ్ కంపెనీ వాడతాం. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నారు, నర్సంపేటలో ఉంటున్నారు అంటే లైక్ మీకు బ్రైడల్స్ లైక్ హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ మీకు ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అయితే అక్కడ ప్రైస్ ప్రకారం తీసుకుంటారా లేకుంటే ఇక్కడ ప్రైస్ ప్రకారం తీసుకుంటారా? అంటే వాళ్ళకు ఒక ప్రైస్ వీళ్ళకి ఒక ప్రైస్ ఉంటుందా లేకుంటే మీ యావరేజ్ ప్రైస్ ఇట్లా పెట్టుకుంటారా, ప్యాకేజ్ పరంగా పెట్టుకుంటారా? ఇక్కడి ప్రైస్ కంటే మేము ట్రావెలింగ్ చేస్తాం, 1 day వేస్ట్, అక్కడ ఉన్న ప్రైస్ కంటే తక్కువకే వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుండి మమ్మల్ని పిలిపిస్తున్నారు కదా, అక్కడ ఉన్న ప్రైస్ తక్కువ వెళ్తాం. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రైస్ కొంచెం ఎక్కువే తీసుకుంటాం, ఎందుకంటే 1 day మాకు వేస్ట్ అవుతుంది, ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, కానీ కార్పొరేట్ సిటీస్లలో అదే విధంగా తీసుకుంటారు కదా, అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు కదా. ఒక మేకప్ ఆర్టిస్ట్ 10,000 ఛార్జ్ చేస్తే ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ 50,000 కూడా ఛార్జ్ చేస్తారు. అంటే ఎందుకంత వేరియేషన్? ఇక వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అని కాదండి, అక్కడ హైదరాబాద్ లో ఇంత ఇస్తారు, ఇప్పుడు మాకేంటంటే హైదరాబాద్ లో ఎంత అంటే అంత ఇస్తారు, మాకు ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు. మేము ఇక్కడ అమౌంట్ చూసుకొని వెళ్ళిపోతాం, వాళ్ళు ఎక్కువ ఇస్తారు కదా అని అక్కడ ఎక్కువ. ఇప్పుడు మనల్ని పిలవాలంటే మనం కొంచెం తక్కువ చేస్తానే కదండి. ఇంకా నలుగురు ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, మన మేకప్ చూస్తారు, మనం ఎలా చేస్తారో చూస్తారు, మన మాట తీరు చూస్తారు. మనది బాగా నచ్చితే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు పిలుచుకుంటారు, వాళ్ళ రిలేషన్ కానీ ఎవరు కానీ. మనం ఛార్జెస్ తక్కువ తీసుకుంటే దాన్ని బట్టి పిలుస్తారు. మనకి ఇక్కడ తక్కువ తీసుకుంటాను, ఇక్కడ కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే అక్కడ కంటే తక్కువ ఉంటది, ఇక్కడ కంటే మనకి ఎక్కువ ఉంటది. చాలా మంది బిజినెస్ పెట్టుకునే ముందు లైక్ ఒక 10 సార్లు ఆలోచిస్తారు, అంటే ఇక్కడ పెట్టుకుంటే బాగా వస్తుందా లేకుంటే సిటీలో పెట్టుకుంటే బాగా వస్తుందా అని. సో మీరు ఇక్కడనే ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి మీరు ఇక్కడనే రన్ చేస్తున్నారు. అంటే మీకు థాట్ రాలేదా లైక్ హైదరాబాద్లో పెట్టుకుందాము, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుందాము, అండ్ వరంగల్లో అయినా పెట్టుకుందాము అని మీకు ఏమైనా థాట్ వచ్చిందా? వరంగల్లో పెట్టుకోవాలని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఇక అక్కడ రెంట్ ఇవన్నీ, ఇది ఓన్ హౌస్ నాది, రెంట్లు ఇవన్నీ లెక్కేస్తే అంత అక్కడికే వస్తుందండి. అదేదో ఇక్కడ తక్కువ తీసుకుంటే జనాలు ఇక్కడికే వస్తారు కదా అన్నట్టుగా అలా ఇప్పుడు రోడ్డుకి పెద్దగా పెడుతున్నాను, అకాడమీ లాగా పెడదామని చూస్తున్నాను. మీరు ఇంప్లిమెంట్ అవ్వడానికి, మీరు ఇన్ని విధాల ట్రైన్ అవ్వడానికి, ఒక బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వడానికి దీని రీజన్ మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు? మా బ్యాక్ సపోర్ట్ అంటే మా హస్బెండ్. ఇంట్లో నన్ను ఎక్కడికి వెళ్తానన్నా పంపించే, తను కాదనకుండా నేను చెప్పగానే వెళ్ళు నేర్చుకో. మా సార్ పేరు కుమార్ రెడ్డి అండి. కుమార్ రెడ్డి, తను ఎక్కడికి వెళ్తానన్నా తను వెళ్ళమనే. పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, మా పిల్లలు కూడా వెళ్ళి. మా పిల్లలు పెద్ద అబ్బాయి MBBS థర్డ్ ఇయర్ చేస్తున్నారు, చిన్న అబ్బాయి BTech సెకండ్ ఇయర్. మా పిల్లలు కూడా వెళ్ళ మమ్మీ నేర్చుకో, మమ్మీ ఇంకా నేర్చుకో, అప్డేట్ గా ఇక్కడే ఉంటే ఆగిపోదు, నేర్చుకో, కొత్త కొత్త వచ్చేటి అన్ని నేర్చుకోవాలని మా సార్ గాని మా పిల్లలు కానీ ప్రోత్సహించేవారు. నాకు సంతోష్ మేడం ద్వారా నాకు చాలా ఇంప్రెషన్. తన ద్వారానే నేను ఇంకా తను ఓపిక, తను మాట్లాడే విధానం, తనలాగా నేను కూడా నేర్చుకొని నేను కూడా నలుగురికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం కొద్ది చేయాలి. సో జనరల్గా ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది, కొంతమందికి సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. సో మీకు స్టార్టింగ్ నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్? సో మీరు ఎటైనా ట్రావెల్ చేయాలంటే అంటే లైక్ మీతో పాటు ఎవరైనా వస్తారా లేకుంటే? మా పిల్లలు వస్తారు, మా సార్ వస్తారు. ఓకే, సో మరి మీకు అసిస్టెంట్స్ వాళ్ళు కూడా ఉంటారా? చాలా, ఇప్పుడు 2-3-4 మెంబర్స్ వరకు అయితే నేను చేయగలుగుతా. ఎక్కువ మంది అంటే ఒకరికి తీసుకెళ్తాను. మీరు ఇందాక స్టార్టింగ్ లో ఉన్నారు, ఇంతకుముందు ఒకప్పుడు ఒక బ్రైడల్ ఒక్కరికే చేయించుకునేది, ఇప్పుడు ఫ్యామిలీ అందరు చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు బ్రైడల్ కనేసి ఆన్ ది స్పాట్ లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ మంది చేయించుకుంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు?
చేస్తాను. అంటే నేను అప్పటికప్పుడు అంటే ఇక కొంచెం టైం పడుతుంది, కానీ ఒక రోజు ముందు చెప్తే నేను తీసుకెళ్తాను. ఓకే, సో ముందే చెప్పాలి. ముందే చెప్తారు, 1 day ముందే చెప్పినా నేను అప్పటికప్పుడు అరేంజ్ చేసుకుంటాను. నేను కొంచెం అప్పటికప్పుడు అంటే వాళ్ళకి చేసి ఫాస్ట్గా చేయగలుగుతా, 1 hour లో ఫినిష్ చేయగలుగుతా, చాలా ఫాస్ట్గా చేస్తాను. సో మీరు చెప్పారు కదా ఇప్పుడు మేకప్ గురించి, మెహందీ కూడా చేస్తారా? మెహందీ మెహందీ వేరే అమ్మాయిని పెట్టుకుంటాం. మెహందీ అంటే చాలా టైం పడుతుంది, మనతో అవన్నీ కుదరదు, ఒక అమ్మాయిని పంపించేస్తాను మెహందీకి. అండ్ ఇంకొకటి హెయిర్ స్టైలింగ్ అండ్ మేకప్ మీరే చేస్తారు? మేమే చేస్తాను. అండ్ ఫేషియల్స్ అవి? ఫేషియల్స్ అన్ని నేనే చేస్తాను. ఫేషియల్స్, హెయిర్ కలర్స్, బోటాక్స్, స్టెమ్స్ అన్ని చేస్తాను. లేజర్ అన్ని నేనే చేస్తాను. ఈ బోటాక్స్ ఇప్పుడు చాలా వింటున్న పేరు, సో మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతున్నా. బొటాక్స్కి అండ్ కెరాటిన్కి డిఫరెన్స్ ఏంటిది? కెరటిన్ స్మూత్నెస్ ఉంటుంది, బొటాక్స్ అనేది చాలా రోజులు ఉంటుంది, 1 year వరకు బాగుంటుంది. చాలా అది కూడా ఒక హెయిర్ స్ట్రైట్నింగ్. హెయిర్ స్ట్రైట్నింగ్, కాకపోతే దీంట్లో కంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మీరు లైక్ మీరు స్టార్టింగ్లో అన్నారు లేజర్ ట్రీట్మెంట్ అన్నారు, సో ఆ లేజర్ గురించి చెప్తారా మాకు? ఇప్పుడు మన అప్పర్ లిప్ పైన హెయిర్ ఉంటుంది కదండి, అది ఒక 5 settings లో హెయిర్ మళ్ళీ రాకుండా లేజర్ చేస్తాము. ఈ స్కిన్ కు బ్లాక్నెస్, పిగ్మెంటేషన్ చాలా మందికి వస్తుంది, ఆ పిగ్మెంటేషన్ కూడా 5 setting లో మొత్తం కార్బన్ ఫేషియల్ ద్వారా క్లోజ్ చేసేస్తాం. మీరు అంటే ఎన్ని మంత్స్ నేర్చుకున్నారు ఇది కాస్మెటాలజీ? కాస్మెటాలజీ నేను 3 months నేర్చుకున్నాను. 3 months. జనరల్గా అంటే ఇయర్స్ కూడా ఉంటుంది కదా? ఇయర్స్ కూడా ఉంటుంది. నేను దాదాపు ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క టైంలో దాదాపు 3 years నాలెడ్జ్ ఉంది కాబట్టి సో మీకు ఆ 3 months సరిపోయింది. అంటే 3 months అక్కడే స్టే ఉండాలా? అక్కడే స్టే ఉన్నాను, హైదరాబాద్ లో నేర్చుకున్నాను. సో చాలా రిస్క్ చేస్తారని అనిపించిందా మీకు ఎప్పుడైనా? పిల్లలు వదిలేసి హాస్టల్లో ఉండి, మా సార్ కూడా ఇక్కడే ఉండి. సో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్, అంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, లైక్ ఇంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అండ్ ఈ మేకప్ ట్రైనింగ్ సెషన్స్కి వెళ్ళాలి, ట్రైనింగ్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత బ్రైడల్ షూట్స్కి వెళ్ళాలి, బ్రైడల్ మేకప్స్ చేయాలి, అండ్ మీ పార్లర్ రన్ చేయాలి. ఇవన్నీ మీరు ఒక పర్సన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఇక తప్పదండి, పిల్లలు స్టడీకి వచ్చారు, వాళ్ళకి ఖర్చు ఉంటుంది, ఒకరు చేస్తే సరిపోదు, మా సార్ ఒకరు చేస్తే. ఒక్కొక్క టైంలో మేకప్ లోకి వెళ్తే నైట్ అంతా నిద్రపోకుండా చేసిన రోజులు కూడా ఉన్నాయి. స్టార్టింగ్ మీకు ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అంతా సరే మీకు చెప్పారు ఎప్పుడైనా వేరే బిజినెస్ పెట్టుకోవచ్చు కదా, శారీస్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు? అట్లా ఏమనలేదు, తనకు నాది ఏది ఇంట్రెస్ట్ ఉంటే తను అదే చేయాలి. మీ చాయిస్? మా చాయిసే, తను ఇది చేయి అది చేయని కోర్స్ ఏం లేదు, నీ ఇంట్రెస్ట్ అని అంటాడు. సో మీకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినాయి, మీ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూస్తున్నా. సో ఇది అవార్డ్స్ తీసుకున్నప్పుడు మీతో పాటు మీరు సార్ కూడా ఎక్కారా, లేకుంటే మీరు ఒకరు ఎక్కారా? సార్ కొంచెం బిజీ అన్నట్టు, మా బాబు వచ్చాడు. ఓకే, బాబు వచ్చారు. సో మీ బాబు నేమ్స్? జీవన్ రెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి. జీవన్ రెడ్డి పెద్దాయన. ఓకే. సో ఇప్పుడు లేజర్ చేయడం వల్ల స్కిన్ కి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అలా ఏముండదండి. మనం అనేది ఇప్పుడు మనం లేజర్ నేర్చుకుని మనం ఒక డర్మిస్ వరకే వెళ్తాం, లోపల వరకు డాక్టర్స్ అంటే లోపల వరకు వెళ్ళి చేస్తారు. మనది ఏంటంటే 3 పొరల వరకే వెళ్ళి చేస్తాం, దానివల్ల స్కిన్ డర్మటాలజీ లోపల వరకు, స్కిన్ లోపల వరకు వెళ్తుంది వాళ్ళు చేసేది. మనం చేసేదంటే ఎపిడర్మిస్ వరకే వెళ్తుంది, దానివల్ల ఏం స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఇప్పుడు మీరు సుమారుగా ఆల్మోస్ట్ 2006 నుంచి ఇప్పటిదాకా 2006 లో మీరు స్టార్ట్ చేశారు, నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. 2009 లో పార్లర్ ఇక్కడ పెట్టాను. ఓకే, అంటే 2009 అంటే ఆల్మోస్ట్ ఆల్ 12-13 years లో నేర్చుకొని 2 years జాబ్ చేశాను అక్కడే, మొత్తం జాబ్ చేశారు. ఓకే, మీరు మేకప్ అకాడమీలో కూడా చేశారు అన్నట్టు, ఒక మేకప్ ఆర్టిస్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారా, లేకుంటే? ట్రైనింగ్ ఇచ్చాను ఒక 2-3 members కి. ఇది కొంచెం చిన్నగా ఉంది, అక్కడ రోడ్డు పెట్టాక ట్రైనింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తాను. సో మీ ఇంకా అంటే ఫస్ట్ నుంచి ఇదే పార్లరా, లేదంటే షిఫ్ట్ చేశారా? లేదండి, ఇదే పార్లర్. నెక్స్ట్ షిఫ్ట్ చేస్తాను. నెక్స్ట్ లాంచ్ చేయబోతున్నారు పార్లర్ నెక్స్ట్ మంత్ లో. సో దానికి కూడా ఇదే నేమ్ ఉంటుందా? మహి బ్యూటీ స్టూడియో. ఓకే. సో ఇప్పుడు లేజర్ మీరు అన్నారు వరంగల్లో చాలా తక్కువ మందికి లేజర్ ఉంది అని, అంటే ఒకవేళ లేజర్ మీద ఎక్కువగా పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యేది ఉంటే ఎక్కువ మంది లేజర్ తీసుకుంటారు కదా, మరి లేజర్ గురించి ఇప్పుడిప్పుడే వినిపిస్తుంది. లేజర్ ఒకటి అండ్ ఇంకొకటి హైడ్రా ఫేషియల్ అంటారు, సో అది వేరే ఇది వేరేనా? లేజర్ వేరు, హైడ్రా ఫేషియల్ వచ్చేసి దీంట్లో వస్తుంది, లేజర్ వేరే ఉంటది. దీని లేజర్ వేరే కోర్స్. హైడ్రా ఫేషియల్ అంటే ఇది మామూలు పార్లర్ లో వస్తుంది. ఈ బ్రైడ్స్ వాళ్ళు ఎక్కువ హైడ్రా ఫేషియల్ చేయించుకుంటారు. లేజర్ అంటే పిగ్మెంటేషన్ కి, హెయిర్ రిమూవర్ కి, అలా స్కిన్ టైట్నింగ్ కావడానికి, టాటూ రిమూవర్,
ఇలాంటి వాటికి లేజర్ యూజ్ చేస్తాం. టాటూస్ అని అంటున్నారు కదా, టాటూస్ కూడా మీరు వేస్తారా? టాటూస్ కూడా వేస్తామండి. ఓకే, అంటే దాని పర్మనెంట్ టాటూసా టెంపరరీ టాటూసా? పర్మనెంట్ టాటో వేస్తాము, దాన్ని తీయడానికి లేజర్ లో టాటో రిమూవ్ కూడా చేస్తాము. కొంతమంది వేసుకున్నాక గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మళ్ళీ రిమూవింగ్ కూడా వస్తుంది, లేజర్ లో రిమూవ్ కూడా చేస్తారు మీరు? రిమూవ్ కూడా చేస్తాం. ఈ హైబ్రోస్ కూడా పర్మనెంట్ హైబ్రోస్ చేస్తాం. ఓకే, సో వీటన్నిటికీ ఏంటంటే సపరేట్ ప్రైస్ లిస్టింగ్ ఉంటుంది, ఏది కావాలన్నా కూడా మీ పార్లర్ కి వచ్చేసి సరిపోతుంది. సో అన్ని ఇక్కడే ఇక మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళకుండా అన్ని రకాలుగా ఇక్కడికి వస్తే అన్ని ఉండాలన్నట్టుగా హైలైట్స్ కలరు అన్ని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది, మేకప్ కూడా ఏంటంటే లైక్ చాలా చాలా అడ్వాన్స్ లెవెల్లో వచ్చేస్తున్నాయి మేకప్స్, లైక్ హెచ్డి మేకప్ అంటారు, వాటర్ మేకప్ అంటారు. సో ఇవన్నీ కూడా మీరు ఎక్స్పర్ట్. కానీ ఇప్పుడు చాలా మంది కొత్తగా నేర్చుకొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ప్రమోట్ చేసి వాళ్ళు హైప్లోకి వస్తున్నారు. అంటే లైక్ అంటే కొంతమంది తక్కువ బడ్జెట్లో కూడా చేస్తున్నారు అనుకోండి. మరి అంటే వీటికి మీరు ఏ విధంగా చూస్తారు? అంటే లైక్ మీకేమైనా అంటే లైక్ డౌన్ అయ్యే ఛాన్స్ అట్లా ఉందా? అంటే లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా లేకుంటే? అలా ఏం లేదండి, వాళ్ళని బట్టి మేము తీసుకుంటూనే ఉంటాం. అంటే పేదవాళ్ళ కాడ చూసి తీసుకుంటాం, ఉన్న వాళ్ళ కాడ తీసుకుంటాం, ఎవరిని బట్టి వాళ్ళని తీసుకుంటాం అండి. ఓకే, లైక్ ఇప్పుడు చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఫ్యాషన్ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా చేశారా ఫ్యాషన్ షోస్ లో? నేను మా సార్తో క్రాంతి సార్తో నేను వెళ్ళి సార్ తరపున వెళ్ళి 2-3 షోలు చేయడం జరిగింది. సో మోడల్స్ కి కూడా మీరు మేకప్ చేయడం జరిగింది. ఓకే, సో మన దగ్గర స్పెషల్ గా ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చేది హెయిర్ కట్స్ కి వస్తారా లేకుంటే ఫేషియల్స్ కి వస్తారా? ఫేషియల్స్ కి హెయిర్ కట్స్ కి వస్తారు. ఫేషియల్స్ కి వస్తారు, హెయిర్ కట్స్ కి వస్తారు. ఓకే, ఇప్పుడు లేజర్ స్టార్ట్ చేసిన కాంచెల్లి ఇక్కడ తెలియదు లేజర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు అది కూడా చేయించుకుంటున్నాను, నేనే చెప్తున్నాను. బయట 12,000 పర్మనెంట్ హైబ్రోస్ నేను ఆఫ్ రేట్ పెట్టాను. ఇక్కడ జనాలు ఏంటంటే మన ఫస్ట్ అలవాటు కావాలి. ఎన్ని సిట్టింగ్స్ పడతాయండి లేజర్ లో? 5 సిట్టింగ్స్ అండి. 5 సిట్టింగ్స్. ఓకే, సో 5 సిట్టింగ్స్ ఒకటే ప్యాకేజ్ కట్టాలా లేకుంటే ఇవాళ ఇష్టం అండి, ఒక్కసారి కట్టొచ్చు లేదా మంత్లీ వన్స్ ఒకసారి చేయించుకోవాలి, ఎప్పటికప్పుడు పే చేసినా పర్వాలేదు. ఈ బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా వెళ్ళిపోతుంది, పుట్టు మచ్చలు గానీ పుల్పిట్లు గానీ అన్ని తీసేస్తాం. స్కిన్ అంటే కలరింగ్ ఎక్కువ ఉండడం అది కూడా లేజర్ ద్వారా చేస్తాం. మరి ఈ మన ఫోటో ఫేషియల్ వస్తుంది దాంట్లో. లైక్ హెచ్డి మేకప్ అంటే? హెచ్డి మేకప్ అంటే మేకప్ లో ఒక టైప్ అన్నట్టు. అది ఓకే, హైడ్రా ఫేషియల్ కి ఉన్న లేజర్ కి డిఫరెన్స్ ఏంటిది? హైడ్రా ఫేషియల్ ఏంటంటే బ్రైడ్ కి లేజర్ బ్రైడ్ చేయించుకోరు, హైడ్రా ఫేషియల్ బ్రైడ్ చేయించుకుంటారు. లేజర్ గ్లో రావడానికి. లేజర్ వచ్చేసి ఏంటంటే స్కిన్ బ్లాక్నెస్ ఉన్న స్కిన్ ను చేయడము, లూజ్ ఉన్న స్కిన్ ను టైట్ చేయడము, ఏమైనా బర్త్ మార్కులు ఉన్నా వాట్స్ రిమూవర్ ఉన్నా రిమూవ్ చేయడం అలా ఉంటది. ఇప్పుడు ఈ వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే అది ఎండకు పోయినా కూడా స్వెట్ వచ్చినా కూడా మామూలుగా మ్యాక్ ఇవైతే పోతాయండి, స్వెట్ రాగానే వెళ్ళిపోతాయి. ఈ వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే మనం ఎండలో షూట్ తీసుకున్న ఏదైనా కూడా పోదు, అలాగే ఉంటది. మరి ఇప్పుడు జనరల్ గా కొన్ని మ్యారేజ్ లలో ఏంటంటే లైక్ విలేజెస్ లో ఉంటది మ్యారేజ్, ఏసీలు ఉండవు, వాటర్ ప్రూఫ్ మేకప్ చేస్తాం. వాటర్ ప్రూఫ్ మేకప్ అంటే దానికి సపరేట్ ప్రైసింగ్ ఉంటుందా? ఉంటదండి. ఓకే, ఇప్పుడు మాకు వాటర్ ప్రూఫ్ మేకప్ వద్దు, నార్మల్ మేకప్ కావాలంటే ఆ విధంగా స్వెట్ వస్తే అంతేనా? స్వెట్ వస్తే అంతే. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర హెయిర్ స్టైల్ కి సంబంధించింది లైక్ హెయిర్ వాషెస్, కండిషనింగ్ అవన్నీ హెయిర్ స్పా కండిషనర్ అవి చేస్తాం. ఓకే, ఈ ఇప్పుడు పెడిక్యూర్ మెనిక్యూర్ అంటారు, ఇవి పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేస్తాం. కాళ్ళ పగుళ్ళకి అలా చేసేది పెడిక్యూర్. సో మీ ద్వారా చాలా మందికి తెలిసింది. అవును, చాలా. సో చాలా మంది వస్తూ ఉంటారు. సో అనిత గారు, ఇప్పుడు డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారండి మీకు? డైలీ అంటే పండుగ సీజన్ లో అయితే 100 మెంబర్స్ వరకు వస్తారు. ఓకే, నార్మల్ గా అయితే 50 మెంబర్స్ వరకు ఈజీగా వస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈవెంట్స్ కి బయటికి అంటే వేరే ప్లేసెస్కి వెళ్తారు కదా, అప్పుడు మరి పార్లర్ ఎవరు చూసుకుంటారు? పార్లర్ ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెసెంట్ ఇప్పుడు లేదు, ఆ అమ్మాయి చూసుకుంటది, లేదంటే పార్లర్ క్లోజ్ చేసి వెళ్తారు. ఓకే, సో ఎవరైనా అసిస్టెంట్ పెట్టుకుంటే బెటర్ కదా. సో ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర వెనక బ్యాక్ సైడ్ చూస్తున్న చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీరు పడిన కష్టం కూడా అర్థమవుతుంది. సో ఇంత నేర్చుకొని వచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మీ ఎక్స్పీరియన్స్లో అంటే ఆల్మోస్ట్ 18 years ఎక్స్పీరియన్స్లో ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ మీకు ఏమైనా అనిపించిందా మేకప్లో? టఫ్ అంటే అదివరకు అప్పుడు నేర్చుకున్నప్పుడు కొంతమందికి ఏంటంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చేస్తే
అది మళ్ళీ ఎలర్జీ అలా ఉండేది. కానీ ఇప్పుడు నేను సంతోష్ మేడం కాడ తీసుకున్నాక నేర్చుకున్నాక ఎలాంటి వాళ్ళకైనా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. కానీ టీనేజ్ వాళ్ళకి కొంత పింపుల్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి కవర్ చేస్తామండి. ఇప్పుడు ఆ మేడం తో దగ్గర నేర్చుకున్న అలాంటివి కొంచెం కనబడేవి, బాగా హెవీగా ఉంటే కొంచెం లైట్ గా కనబడతాయి. ఇప్పుడు ఎలా ఉన్న వాళ్ళకైనా నీట్ గా చేయగలిగే అంత కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు ఉంది. ఓకే. సో మనం కొన్ని మేకప్స్ మీరు చూపిస్తే, లైక్ ఇప్పుడు మీరు లేజర్ అంటారు, లేజర్ది కూడా ఏమైనా చూపిస్తే మా వ్యూవర్స్ కూడా చూస్తారు, అండ్ దాని స్పెషాలిటీ కూడా మనం మాట్లాడుకుంటా. సో దీన్ని హైడ్రా ఫేషియల్ అంటారా? అవునండి. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇవన్నీ 1 by 1 చేయాలా? 1 by 1 చేయాలి. ఓకే. అంటే ఫస్ట్ ఏం అప్లై చేశారు ఫేస్కి? ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి క్లిన్జర్ అప్లై చేస్తాం. ఓకే. తర్వాత స్క్రబ్బరు, అల్ట్రాసోనిక్, ఆర్ఎఫ్, మాస్క్, ఆబ్రిషన్, కోల్డ్ స్ప్రే ఇవన్నీ యూజ్ చేస్తాం. ఓకే. దీనిలో ABCD ఉంటాయి, ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. అంటే ఏ స్కిన్కి ఎలా అనేది, పింపుల్ స్కిన్కి, పిగ్మెంటేషన్ ఉన్న స్కిన్కి, అన్మిక్స్డ్ స్కిన్, అందరి స్కిన్కి ఒకటి వస్తుంది. ఇది అల్ట్రాసోనిక్ అంటారు. అల్ట్రాసోనిక్. ఓకే. అంటే ఎంత టైం పడుతుందండి చేయడానికి? దీనికి 1 hour పడుతుందండి ప్రాసెస్. 1 hour. దీనివల్ల స్కిన్ గ్లో వస్తుందా లేకుంటే? స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ టైట్నింగ్ అవుతుంది. ఓకే. హెల్దీ అయితే టోటల్. ఇదంతా టచ్ స్క్రీనా? టచ్ స్క్రీన్. ఇది ఏంటిదండి, బ్లేడ్ లాగా ఉంది? ఇది స్క్రబ్బర్, స్క్వేర్ నైఫ్ అంటారు, స్క్రబ్బర్ అంటారు. ఇది ఆర్ఎఫ్ అంటే స్కిన్ టైట్నింగ్ చేస్తుంది, ఇది స్కిన్ మసాజ్ చేస్తుంది. అదే ఒకసారి చూద్దామా? ఓకే, ఇదే చూద్దాం. ఓకే. ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని రిమూవ్ అవుతుందా? స్క్రబ్తో దీంతో రిమూవ్ అవుతుంది. ఓకే. న్యాచురల్గా ఈ స్క్రబ్ క్రీమ్ ఉంటుంది కదా, ఈ క్రీమ్స్ అప్లై చేస్తే రిమూవ్ అవ్వదా? ఇది కంపల్సరీ చేయించుకోవాలి. దీంట్లో స్క్రబ్బర్ యూజ్ చేయరండి. ఓకే. ఈ ఫేషియల్లో స్క్రబ్బర్ యూజ్ చేయరు, దీంతోనే సెట్ అయిపోతుంది. ఎంత ఉంటుందండి కాస్ట్ మిషన్ది? ఈ మిషన్ వచ్చేసి 18,000 ఉందండి. దీంట్లో 20-25 అడ్వాన్స్. ఓకే. ప్రతి పార్లర్లో ఉంటుందా ఈ మిషన్? అంటే ప్రతి పార్లర్ అంటే వాళ్ళు తీసుకునే. ఓకే. ఇప్పుడు ట్రెండ్ అన్నట్టు హైడ్రా ఫేషియల్ ఇప్పుడు ట్రెండ్. ఇది షీట్ మాస్క్ అండి. షీట్ మాస్క్. ఓకే. దీనివల్ల ఉపయోగం? ఫేస్ టైట్ అయ్యి మంచి గ్లో ఇస్తుంది ఇది. ఓకే. ఇది ఏజింగ్ వాళ్ళకి బాగుంటుంది, స్కిన్ లూజ్ ఉన్న వాళ్ళకి. ఓకే. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చా అండి? బాయ్స్ కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. ఈ మాస్క్ పెట్టే ముందు దాని మీద అప్లై చేస్తాం. ఇది అప్లై చేస్తాం. వాళ్ళకి ఏమనిపిస్తుంది పెట్టుకున్న తర్వాత? కొంచెం టైట్నెస్ లాగా అనిపిస్తుంది. అంటే కూల్గా ఉంటుందా లేకుంటే హాట్గా ఉంటుందా? ఫేస్కి కూల్గానే ఉంటుందండి. దీంట్లో కలర్ రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అని లైట్
4-5 కలర్స్ వస్తూ ఉంటాయి. అంటే దానికదే చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. స్కిన్ని బట్టా లేకుంటే నార్మల్గా చేంజ్ అవుతుందా? స్కిన్ అంటే మొత్తం ఏ స్కిన్ ఎలాంటి స్కిన్కైనా తీస్తుంది. ఓకే. పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఓన్లీ రెడ్డే పెట్టుకోవచ్చు. ఇది ఆల్ టైప్ మొత్తం దానికి అదే చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఎన్ని అవర్స్ ఉండాలి అది? ఇది 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఓకే. ఇది చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది కదా. మీరు అప్లై చేసింది ఏంటి ఇది? ఇది క్రీమ్ అండి. క్రీమ్. ఏం క్రీమ్? ఇది బ్లాక్నెస్ ఉంది. ఇది ఫేషియల్కి వేసే క్రీమ్. ఓకే. దీని ద్వారా వైట్ అవుతారా? దీని ద్వారా బ్లాక్నెస్ ఎక్కడెక్కడ ఉందో ఆడ కొంచెం ఫేర్ అవుతుంది. ఇది ఒక 5 సెట్టింగ్స్ చేయించుకోవాలి. 5 సెట్టింగ్స్ చేయించుకోవాలి. పిగ్మెంటేషన్ ఉన్న డార్క్ మెలస్మా ఉన్న అంటే ఓన్లీ రిచ్ వాళ్ళే చేయించుకుంటారేమో కదా. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బాగుంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫోర్ హెడ్, అప్పర్ లిప్, చిన్ను చాలా మందికి ట్యాన్ ఉంటుంది, అది రిమూవ్ అవుతుంది. కూడా పింక్ అట్లా చేస్తారు కదా. చేస్తాం. పర్మనెంట్ లిప్స్ చేస్తామండి. పర్మనెంట్ మేకప్ అంటారు దాన్ని, అది కూడా చేస్తాం. అంటే దానికి ఒక ఎన్ని ఇయర్స్ అని ఉంటుందా లేకుంటే పర్మనెంట్ ఉంటుంది? ఇంకా పర్మనెంట్ అంటే ఇక 1 year 2 year అలా ఉంటుంది. హెయిర్ రాని చోట కూడా హెయిర్ కూడా అది నానో నీడిల్తో చేస్తాము. ఓకే. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మనం పైన స్కిన్ వరకే కదా చేసేది, లోపలికి వెళ్ళిపోదు కదా. మెడిసిన్ ఏమైనా వాడేది ఉంటుందా దీని తర్వాత? ఇట్లా ఏముండదు? ఏముండదండి. లైటింగ్ ఎఫెక్ట్ పడుతుందా? స్పెట్స్ కంపల్సరీ వాడాలా? కంపల్సరీ వాడాలండి స్పెట్స్. దీనివల్ల ఏంటంటే లోపల హెయిర్ అనేది లావు ఉన్న హెయిర్ 1 సెట్టింగ్ 2 సెట్టింగ్లో పల్చ వస్తుంది. ఈ 5 సెట్టింగ్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది సన్నగా క్లోజ్ అయిపోతుంది లోపల. ఓకే. ఈ స్కిన్ ఇది ఎక్కువ చీక్స్ ఉన్న వాళ్ళకి ఓకే తక్కువగా ఉండడం కోసం, టైట్ ఉండడం కోసం ఇది ఐఫో అంటారు. అంటే చీక్ రెడ్యూసింగ్ తగ్గుతుంది. డబల్ చిన్ తగ్గుతుంది. చాలా మంది సెలబ్రిటీస్ అవి కూడా చేయించుకుంటారు. డబల్ చిన్ చేయించుకుంటారు. చాలా తక్కువ మందికి ఉంటుంది డబల్ చిన్. ఇది ఎన్ని సిట్టింగ్స్ చేయాలండి? ఇది కూడా 5 సెట్టింగ్స్ అండి. 5 సెట్టింగ్స్. అంటే ఫేస్ మీద ఉన్న ఫ్యాట్ లాస్ అవుతుందా? లాస్ అవుతుంది. ఎక్కడైనా అండి, హ్యాండ్ కానీ ఫేస్ మొత్తం, బాడీ మొత్తం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు చేయించుకుంటారండి? 30-40 ఏజింగ్ వాళ్ళే ఎక్కువ చేయించుకుంటారు. సో ఎవరైనా చేయించుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఏజింగ్ వాళ్ళు. సో అనిత గారు, ఇది లేజర్ మిషన్. అవునండి. ఓకే. ఇది ఎలా వర్క్ అవుతుంది? దీని టూల్స్ గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసి హెయిర్ రిమూవర్ అండి. హెయిర్ రిమూవర్. ఓకే. ఇది మన అప్పర్ లిప్, చిన్ను, ఫేస్ మీద ఎక్కడ హెయిర్ ఉన్నా, అండ్రామ్స్ ఎక్కడ హెయిర్ ఉన్నా దీంతో హెయిర్ రిమూవర్ చేయొచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఐఫో, డబల్ చిన్ వాళ్ళకి, స్కిన్ లూజ్ ఉన్న వాళ్ళకి టైట్నింగ్ చేయడానికి దీన్ని ఐఫో అంటారు. దీన్ని రబ్ చేస్తారు. ఓకే. ఓకే. ఇది వచ్చేసి కార్బన్ ఫేషియల్, బ్లాక్ స్కిన్ వాళ్ళకి దీంతో చేస్తాం. కార్బన్ ఫేషియల్ స్కిన్ వైట్నింగ్ కోసం, ఆ బ్లాక్ ఉన్నది వైట్ కావడం కోసం. ఇందులో 3 టూల్స్ వస్తాయి. ఇది వచ్చేసి టాటో రిమూవర్. ఓకే. టాటో ఉన్న ప్లేస్లో టాటో రిమూవర్, ఇవి వీటికి పనిచేస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు డార్క్ స్కిన్ కూడా రిమూవ్ చేస్తారా దీంతో? డార్క్ స్కిన్ రిమూవ్ దాంతో. ఓకే. ఇది టాటో రిమూవర్. 2 టూల్స్ ఉంటాయి. ఇంకోటి ఉందా? ఇవంతే అండి. ఇందులో ఈ సైజుని బట్టి ఇంకా చాలా ఉంటాయండి ఇవి. ఓకే.
అంటే ఇంకా మనం చేసుకుంటా అంటే దీని బ్లేడ్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్లేడ్ కానీ సెటప్ ఎట్లా అంటే టచ్ స్క్రీన్ ఇది కూడా టచ్ స్క్రీన్ ఇది ఇక్కడ ఆపరేటివ్ చేయడమే. ఇది డిస్ప్లే ఇది పైది లేజర్ అండి, ఓకే కిందది టాటో రిమూవర్, బ్లాక్ డార్క్ ఫేషియల్ వాటికి పనిచేస్తుంది. ఓకే. సో ఈ టోటల్ కాస్ట్ ఎంత ఉంటుంది మిషన్ది? ఇది 2-3 lakhs ఉంటుంది. 2-3 lakhs. ఓకే. సో వరంగల్లో 3-4 మెంబర్స్కే ఉంది ఇది. ఓకే. అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారా మరి లేజర్ కోసం అడుగుతారా? ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి నెల హైబ్రోస్ రిమూవ్, ఇది అప్పర్ లిప్ రిమూవ్ అంటారు. ఒకసారి చేయించుకుంటే ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉంటుంది కదండి. పెడుతున్నారు. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా మీరు చెప్తా ఉంటారు, అవగాహన ఇస్తూ ఉంటారు. ఓకే, లేజర్ గురించి. నైస్. ఇప్పుడు క్లయింట్కి ఈ ఐస్ మీద పెట్టింది ఏంటిదండి? తనకి కనబడకుండా హీట్ రేస్ పడకుండా ఐప్యాడ్ పెట్టేస్తాం. సో మీరు ఏదైనా క్రీమ్ అప్లై చేసిన దాని తర్వాతనే ఇది యూజ్ చేస్తారు. ఓకే, వితౌట్ అప్లికేషన్ ఏం చేయదు. సో ఇప్పుడు మీరు హైడ్రా ఫేషియల్ చేస్తారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదండి? హైడ్రా ఫేషియల్ ఓన్లీ బ్రైడ్ వాళ్ళకి ఫేస్ అనేది గ్లో కోసం. ఇది వచ్చేసి ఏమిటంటే లేజర్ అంటే మన హెయిర్ మీద ఉన్న లేజర్ పర్మనెంట్ పోవడం, పిగ్మెంటేషన్ మెలస్మా లాంటివి వెళ్ళడం, ఈ లూజ్ స్కిన్ టైట్ చేయడం. దీంట్లో హైడ్రాలు అవన్నీ ఉండవండి, జస్ట్ ఫేస్ గ్లో కోసమే. ఇందులో ఏంటంటే మనకు అన్నీ ఉంటాయి. అది ఇప్పుడు ఇది చేసేటప్పుడు కింద కాలుతో నొక్కాలి, అది పెడల్. అచ్చా, ఓకే, ఇది పెడలా? దీని ద్వారానే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది స్టెరిలైజర్ అంటారండి. స్టెరిలైజర్ మనం వ్యాక్స్ ఇవి చేస్తాం కదా, ఒకరి చేస్తాం. అలా ఒకరికొకరికి ఇన్ఫెక్షన్ కాకుండా ఇలాంటి స్టీల్ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఇది హీట్ చేస్తుంది. కింది రెండు ఇవే అండి, బ్రష్లు కానీ ఇవి కానీ ఇవన్నీ దీంట్లో పెట్టి కాసేపు ఒక 1/2 hour అలా పెట్టేసి మళ్ళీ యూజ్ చేస్తాం. హీట్ ఇది హీట్ 1/2 hour పెట్టాలా? 1/2 hour అలా పెట్టేసి. ఇది కప్పింగ్ మిషన్. మన తెలంగాణలో ఎవరు నేర్చుకోలేదు. లేదండి, నేనే ఫస్ట్ నేర్చుకున్నాను. కప్పింగ్ అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? దీన్ని స్కిన్ టైట్నింగ్ ఈ మొత్తం చేయడానికి, బ్లాక్ స్కిన్, ఈ నెక్ కు ఇదంతా బ్లాక్ ట్యాన్ ఉంటుంది కదా, జెల్ పెట్టి దాంతో స్కిన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఓకే. సో బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. మరి లేజర్ వల్ల కూడా అవుతుంది కదా? లేజర్ దానిలో అవుతుంది, దీనిలో అవుతుంది. దాంట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే. దీన్ని ఎలా యూజ్ చేస్తారండి? ఇవి దీంతో ఈ మిషన్లో పెట్టేస్తామండి. ఓకే. వీటికి పెట్టేసి దీనికి అటాచ్మెంట్ చేసేస్తాం. ఓకే. సో అంటే కప్పింగ్ అంటే నార్మల్ గా బ్లేడ్ ఓన్లీ ఇట్లా స్కిన్ ను టైట్ పట్టేస్తుంది ఇది. ఓకే. ఇది ఫేస్ కప్పింగ్. దీని వల్ల యూజ్? ఇది బాడీ కప్పింగ్. ఇది బాడీకి ఏ ప్లేస్ లా మనకు ఉబ్బు లాగా ఉన్నా కూడా తీసేస్తుంది. ఓకే. వాపున్నా చేయడం వల్ల బెనిఫిట్ ఏముంటది? స్కిన్ మంచిగా నీట్ గా టైట్ గా స్మూత్ గా. ఇప్పుడు మనం ఫేషియల్ చేస్తే కొన్ని క్రీమ్స్ తోటి చేస్తాం. ఇది ఓన్లీ ప్లెయిన్ వాటర్ అండ్ జెల్ తోనే చేస్తాం. ఓకే. వాటర్ ఇప్పుడు కొత్తగా న్యూగా ట్రెండ్ వచ్చింది. ఇది ఎంత టైం పడుతుందండి చేయడానికి? ఇది 10-15 minutes లో అయిపోతుంది. జస్ట్ అంటే మీరు ఫేస్ మీద క్రీమ్ అప్లై చేసి జెల్ అప్లై చేసి చేయడం. రబ్ చేస్తారు లేకపోతే ఇలా గుంజే స్కిన్ ను మొత్తం ఇలా గుంజేస్తారు. అంటే హీట్ దీనికి ఎలాంటి క్రీమ్స్ అవసరం లేదు, ఓన్లీ జెల్ తోనే చేస్తాం. ఓకే. సో ఇది ఎంత ఉంటుందండి మిషన్? ఇది మిషన్ వచ్చేసి 30,000 ఉంటుందండి. ఇది తక్కువనే ఉంది లేజర్ కన్నా? తక్కువనే ఉంది. ఓకే. అనిత గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ప్రతి దాని గురించి, లేజర్ గురించి, హైడ్రా ఫేషియల్ గురించి. సో మా తరపున వ్యూవర్స్ ఎవరైనా మీ దగ్గరకి క్లయింట్స్ లాగా వస్తే అప్రోచ్ అవ్వడానికి అనుకుంటే, సో మీరు మీ వెన్యూ ఎక్కడ ఉంది అండ్ మీ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట, ఈ ఇందిరానగర్ అంటారు. ఈ మా ఇంటి నెంబర్ వచ్చేసి 1-437 మహీ బ్యూటీ స్టూడియో. నాది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ అనితారెడ్డి అని ఉంటుందండి. అనితారెడ్డి. నా నెంబర్ వచ్చేసి లేదండి, నా పేరుతో ఉంటుంది, అనితారెడ్డి అని ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7386453459. నా కాంటాక్ట్ నెంబర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. మీరు టైం స్పెండ్ చేసి మాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. ఓకే.